హలో అందరికీ. ఈరోజు మేము వెళ్ళే టెంపుల్ 800 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్. నైట్ మొత్తం ఫుల్ వర్షం, అసలు వెళ్ళగలమా లేదా అనుకున్నాం. బట్ మార్నింగ్ అయ్యేసరికి వర్షం తగ్గిపోయింది. ఇంక అందరం రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం. మేము వెళ్ళిన టెంపుల్ పాలం వెంగముని స్వామి టెంపుల్. ముదుగుబ్బకి పులివెందలకి మధ్యలో ఉంటుంది. ఇక్కడ ముక్కుబడి ఉన్న వాళ్ళు ప్రతి శనివారం వచ్చి ఆటల్ని కోళ్ళని బలిస్తారు. ఈ వీడియోలో మీకు ముందు కనిపించేది వెంగముని స్వామి టెంపుల్. దీని వెనకాల వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటది. ముందు వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ ఉండేవారట. తర్వాత వెంగముని స్వామి వారు వచ్చి ఒక రోజు అడిగారట, నేను కూడా మీతో పాటే ఇక్కడే ఉంటాను అని. దానికి వెంకటేశ్వర స్వామి ఒప్పుకున్నారు. అలా ఇద్దరు దేవుళ్ళకి రోజు పూజ చేసేవాళ్ళు. వెంగముని స్వామికి మాత్రం ఎవ్రీ సాటర్డే నాన్ వెజ్ పెట్టేవాళ్ళు, ఈ ఆటలు నరికేవాళ్ళు. అవన్నీ చూడలేక, ఆ నాన్ వెజ్ స్మెల్ భరించలేక వెంకటేశ్వర స్వామి ఈ ప్లేస్ ని వదిలిపెట్టి 7 కొండలు తిరుమలకి వెళ్ళిపోయారు. అది ఈ టెంపుల్ స్టోరీ అండి. మేమైతే కోడిని బలిచ్చేసి ఈ టీతో అయితే స్టార్ట్ చేసేసాం మాకుని. మనం కుక్ చేసుకున్న నాన్ వెజ్ మొత్తం ఇక్కడే తినేసి మిగిలింది వదిలేసి వెళ్ళిపోవాలంట. మనకు కుక్ చేసుకోవడానికి కావాల్సిన గిన్నెలు అన్ని ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. మనం ఉండడానికి రూమ్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. 2 కొండలు, తోటలు మధ్యలో ఈ టెంపుల్ ఉంటుంది. గుడికి రైట్ సైడ్ లో ఒక పెద్ద కోనేరు కూడా ఉంటుంది. అందులో మునగాలనుకున్న వాళ్ళు మునగొచ్చు. మా కుకింగ్ అయితే అయిపోయింది. మనం కుక్ చేసిన ఐటమ్స్ అన్ని ఒక ప్లేట్లో కొంచెం కొంచెంగా పెట్టుకోవాలి. ఆ ప్లేట్ని తీసుకెళ్లి గుడిలో పూజారికి ఇస్తే అది దేవుడికి నైవేద్యంగా పెట్టి పూజ చేసి ఆ ప్లేట్ మళ్ళీ మనకే ఇచ్చేస్తారు. ఆ ప్రసాదాన్ని అందరూ స్వీకరించిన తర్వాత మనం కుక్ చేసుకున్న ఐటమ్స్ అన్ని మనం తినొచ్చు. పిల్లలు నార్మల్గా ఇంట్లో తినమంటే తినరు, ఇలాంటి ప్లేసెస్లో మాత్రం హ్యాపీగా తింటారు. ఎంతైనా స్టవ్ మీద వండిన దానికి, కట్టెల పొయ్యి మీద వండిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఒకసారి ఈ ముక్కను చూడండి, ఎంత స్మూత్గా మెత్తగా ఉందో. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉండింది. ఇంకా లంచ్ అయిన తర్వాత అందరం కలిసి ఐస్ క్రీమ్స్ తిని అలా సైట్ సీయింగ్కి వెళ్ళాం. ప్రతి బ్యాచ్లో ఒకరు ఉంటారు. ఎక్కడైనా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కనిపిస్తే చెట్టుకి అస్సలు వదిలిపెట్టరు. ఇక్కడ మా అక్క కూడా అంతే. కనిపించగానే కార్ దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది మ్యాంగోస్ కట్ చేయడానికి. ఇంకా మా కజిన్ బర్త్డే సెలబ్రేట్ చేసేసి అందరం అయితే రిటర్న్ అయిపోయాం.